గైస్ వెల్కమ్ టు బీటెక్ వాళ్ళ. వీడు ఎందుకు మాట్లాడలేదంటే ఎస్టర్డే మళ్ళీ మ్యాచ్ ఓడిపోయాడు. అసలు లేదు గైస్, లేదు నేను అలా చెప్తున్నాను కదా కోరుకున్నా. సో నా సపోర్ట్ కూడా ఎందుకంటే ఎస్ఆర్హెచ్ అసలు నిన్న ఏమన్నాడు గైస్, పుట్టినప్పటి నుంచి ముంబై ఎస్ఆర్హెచ్. నేను షర్ట్ చూడండి పీబీకేఎస్ అన్నాడు. ఏమైంది పీబీకేఎస్ వాళ్ళ డౌన్ ఫాల్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆర్సీబీని ట్రోల్ చేయడం వల్ల స్టార్ట్ అయింది. నేను మామూలుగా ఆర్సీబీని మామూలుగా చెప్తుంటాను కదా, వీడు ఏదో ప్లాన్ చేశాడు, అందుకని వీడు ఆర్సీబీని ఈ రోజు మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు. గైస్ వీడు ఖచ్చితంగా ఆర్సీబీని తీసుకుంటాడు, చెప్తున్నా కదా. తీసుకుంటావా లేదా? అసలు ఎందుకు స్పెట్స్ పెట్టుకున్నావు? ఎందుకంటే మనం గెలిచినప్పుడు స్పెట్స్ పెట్టుకుంటాం, అన్ని పెట్టుకుంటాం. నువ్వు షో కొట్లా గైస్, చెప్తున్నాం కదా మనం నిన్న గెలిచేసాం. అది కూడా పిల్ల టీంలు ఏం చేస్తాం గైస్, టేబుల్ టాపర్స్ ఎస్ఆర్హెచ్ కోసం అసలు అన్ని టీమ్స్ నావే. నేనేందుకు ఆట వెళ్ళిపోతా. నేనే చెప్తున్నా, ఈ రోజు మ్యాచ్ విషయానికి అయితే మనం నిన్న మ్యాచ్ విషయంగా మాట్లాడదాం. ఏంటంటే గైస్, ఫస్ట్ చెప్పాలంటే నిజంగా నిన్న ఎస్ఆర్హెచ్ చాలా బాగా బ్యాటింగ్ చేసింది. పీబీకే స్టార్స్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. మేబీ ఎక్కడో తప్పు చేశారు అని, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ ట్రస్ట్ చేయాలి. ట్రస్ట్ చేయడం అవన్నీ కాదు గైస్. స్టార్టింగ్ లో ఆ టీం కున్న ఫామ్ అండ్ ఆ టీం అంతా బాగా ఆడింది. తర్వాత ఏమైందంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి చూసుకుంటే ఆ టీం కి ప్రెజర్ అనేది బిల్డ్ అయింది. ఒప్పుకోవాల్సిన విషయం అది. విరాట్ కోహ్లీ కూడా చెప్పాడు ఆ మాట. విరాట్ కోహ్లీ ఎందుకు చెప్తాడు? మనం చెప్పలా ఏమని? మామూలుగా గైస్ ఫస్ట్ దాంట్లో అంటే టేబుల్ టాపర్లు ఎందుకు ఓడిపోతున్నారు ఇప్పుడు, వాళ్ళకి ప్రెజర్ అనేది బిల్డ్ అయింది. ఎందుకంటే గెలవాల్సిన 2-3 మ్యాచ్లే టేబుల్ టాపర్స్. అవును, అవే ఓడిపోతే వాళ్ళు ఏంటంటే తెలుసా, గెలిచినా అన్నట్టు ఆడుతున్నారు. అవును, అందుకనే గెలుస్తా వస్తున్నారు. ఇంకోటి ఏంటో తెలుసా గైస్, ఇప్పుడు ఈరోజు టేబుల్ గురించి మనం మాట్లాడుకుంటే టేబుల్ టాపర్ ఎస్ఆర్హెచ్, తర్వాత ఎవరు ఉండేది? పీబీకేఎస్. తర్వాత ఎవరు? ఆర్సీబీ. తర్వాత వచ్చేసి ఆర్ఆర్. తర్వాత చూసుకుంటే వరుసగా జీటీ, సిఎస్కే, డీసీ లేదా? డీసీ. ఆడ చూసుకుంటే గైస్ మన టాప్ టీంలు టాప్ 5 లో టాప్ 6, 7 లోనే ఉన్నాయి. వీడి లాస్ట్ అంటే వీడు తీసుకున్న కేకేఆర్, ఎల్ఎస్జి, ముంబై లాస్ట్ 3 ఉన్నాయి. అంటే వీటి 2 టీంలే ఇంకొండేది. వెళ్ళిపోతున్నాయి, మిగతా 2 టీంలు షెడ్కి వెళ్ళిపోతే అయిపోయింది. ఈ రోజు చెప్తున్నాను కదా గైస్, మనము కొట్టేది మన టీంలే కప్పు కొట్టేది. ఇప్పుడు పంజాబ్ నా టీమే, ఆర్ఆర్, సిఎస్కే, జీటీ. మనం వరుసగా ఉన్నాం గైస్. మనం కిందకి అసలు వీళ్ళు అదో ఆర్సీబీ, ఆడ పంజాబ్ లేకపోతే అయిపోయింది. ఏడిది ఇంకా ఇంకేమి లేవు. వాడు చెప్పుకోవడానికి సిగ్గుండాలి ఆ మాట చెప్పుకోవడానికి. రోహన్ ఎంఐ లేదు, ఎల్ఎస్జి ఏమో వెళ్ళిపోతుంది. ఎందుకు గెలవట్లేదు అర్థం కావట్లేదు అసలు. డ్రాయింగ్ ఎగ్జామ్ ఎస్ఆర్హెచ్ అయితే డ్రాయింగ్ ఎగ్జామ్ ఫెయిల్ అయింది. అది నిజమే. డ్రాయింగ్ అండ్ సాంస్క్రిట్ ఎగ్జామ్ ఫెయిల్ అయింది. ఏం చేయలేము అది దానికి. సరే, ఎట్లయితే గెలిచి టేబుల్ టాపర్స్ అయితే అయిపోయారు, దాని వరకు మెచ్చుకోవచ్చు. అండ్ ఈ రోజు మ్యాచ్ చూసుకుంటే ఎల్ఎస్జికి, ఆర్సీబీకి. కానీ కొత్తగా నేనైతే ఆర్సీబీని తీసుకోబోతున్నాను ఈ రోజు అయితే మాత్రం. ఈ రోజు అంతా చాలా ఎంతగా లేదు ఆర్సీబీ నాది. చెప్పేసాక మాట చెప్పకూడదు. ఎందుకు భయమా? ఎల్ఎస్జి అంటే పురం గెలిపించాడు కదా. భయమే గైస్, ఈ రోజు మనం తీసుకోబోతున్నాం. రెండు నా టీమ్స్, అందుకే నేను తీసుకుంటున్నా చాయిస్. నా టీం ఉన్నప్పుడు అబ్బాయికి ఇచ్చాక ఛాన్స్, ఇప్పుడు నేను తీసుకున్నా అంతే. అంతే ఓడిపోతాను భయమా నీకు? నీకు ఓడిపోతాను భయం. ఓడిపోతామని కాదు, మనం గెలుస్తా వస్తున్నాం అంతే. మోసం చేసి తీసుకున్నాను లేదన్నా. అందుకని ఈ రోజు చూడండి రెడ్ కలర్ వేసుకుని వచ్చాను. మెరీనే, బట్ షేడ్ అయిపోతే రెడ్ అయిపోద్ది. ఎరుపు గైస్, చెప్పా కదా ఎరుపు. నేను అందుకనే గైస్ ఈరోజు అయితే ఆర్సీబీని తీసుకోబోతున్నాను, సపోర్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే ఒకసారి తీసుకోవాలి కదా సీజన్ కి. ఎలాగో ఫైనల్స్ తీసుకోను, తీసుకుని ఓడిపోద్ది. తీసుకుంటే ఓడిపోద్ది. పర్లేదు, ఏం కాదు. మనమైతే మళ్ళీ లీడ్ లోకి అయితే వచ్చాం. రోహన్ 45, మనం 45 కాదు, 49. 2 మ్యాచెస్ గెలిచాను నేను. మొత్తం 3 గెలిచాము. అవును, 2 పాయింట్స్ గైస్. నెక్స్ట్ హీరో మ్యాచ్ అయితే మనం వచ్చేపోతున్నాం. అండ్ లీగ్ అంతా మందే గైస్, అయిపోయింది, ఇంకేం లేదు. బట్ ఈ రోజు చెప్తున్నాం కదా గైస్, ఇంకా నుంచి ప్లే ఆఫ్స్ నుంచి 5 పాయింట్స్ అయితే వస్తాయి ఒక్కొక్క మ్యాచ్ గెలిస్తే.
నేను ముందు చెప్తా అని చెప్పా కదా, ప్రతి ప్లే ఆఫ్ మ్యాచ్ కి 5 పాయింట్స్ ఎప్పుడు నుంచి ఎందుకంటే playoffs? ఆ ప్లే ఆఫ్స్ లో మనకి 2 టీంలు మనమే ఎట్లా లేదన్నా మనకు 10 పాయింట్స్ వచ్చేస్తాయి. మనకి 3 ఉంటాయి, మన మిగతా 3 మనమే ఉంటాయి. ప్లే ఆఫ్స్ లో ఉండేది 4 టీంలే guys. 4 ఎట్లా టీంలే లేదన్నా guys. ఎట్లా లేదన్నా ఈ 2 టీంలు అంటే నా 2 టీంలు అంటే అది Guys. ఎట్లా లేదన్నా మన Guys, టాప్ కానీ- పంజాబ్ అండ్ SRH ఉంది, వీడిది SRH నా పంజాబ్ Guys, అక్కడ గెలిచిన ఒక విషయం అక్కడ గెలిచి చెప్తున్నా. పంజాబ్ ఫైనల్ కి వెళ్తుంది. ముందే చెప్తున్నాను కదా, ముందే చెప్తున్నా, ఒకవేళ పంజాబ్ ఆర్సీబీ ఫైనల్ పడితే వీడి ఆర్సీబీ నాది పంజాబ్, అది పక్కా చెప్పేస్తా. అంత లేదు పంజాబ్ నాది, పంజాబ్ నాది. అదేంటి చిన్నప్పటి నుంచి పంజాబ్ లో పెరిగినోడి అది- భలే డాన్స్ కూడా వేస్తుంది. అదేం లేదు గైస్, వీడు చెప్పినట్టు ఆర్సీబీకి సపోర్ట్ అప్పుడు వీడు వేయాల్సి ఉంటది. నేను ఈ మ్యాచ్ అందుకని ఇచ్చేస్తున్నా. దట్స్ ఆల్ ఫర్ ఇచ్చేస్తావు టుడేస్ అనాలిసిస్ గైస్. అండ్ ఈ రోజు ఆర్సీబీ గెలవబోతుంది. చేయలేదు గైస్, అంతే ఈ షో అంతా చేశాడు అది. అనాలిసిస్ ఏం లేదు, ఈ రోజు ఆర్సీబీ గెలిచేస్తుంది, ఎల్ఎస్జీ మళ్ళీ ఓడిపోబోతుంది. కానీ ఎల్ఎస్జీ ఓడిపోతుందన్న బాగా తట్టుకోలేకపోతుంది, ఎందుకంటే నెక్స్ట్ 2 మ్యాచెస్ కూడా ఓడిపోబోతుంది కాబట్టి CSK తో. అవునవును, అది ఖచ్చితంగా CSK ఓడిపోద్ది, LSG బ్రేక్ ఇస్తుంది. సిగ్గుండాలి మాట అన్నానికి కూడా, ఎందుకంటే మేము స్క్రిప్ట్ రాస్తున్నాడు అక్కడ, అర్థమైందా? మనం రాయట్లా. అది మాట నేనంటే ఒప్పుకోలేదు అంతకుముందు. నిజంగా మనమే గెలుస్తున్నాం. ఓకే గైస్, అది అంటా ఉంటాడు, మనమే గెలవబోతున్నాం. ఈ రోజు అయితే ఆర్సీబీ గెలవబోతుంది. ఫస్ట్ టైం నేను ఇస్తున్నాను కాబట్టి ఆర్సీబీని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.